హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ కదా. ఈరోజు మా ఊర్లో కోతులు ఒక్క లెక్కల్లో ఆడుకున్నాయి. ఎలాగంటే తింగరాడు తీర్థానికి వెళ్తే వెరుతొచ్చి ఎండపడింది అన్నట్టు మీ చేతిలో ఏదైనా వస్తువు వచ్చింది అనుకోండి, ఏదన్నా వస్తువు దాన్ని తీసుకునే వరకు వదలం. అది ఇది చల్లాపురం సీతారాంపురం ఊర్లో కదా కాదమ్మా. ఇందులో ఇవి కానీ ఒక్క మన చేతిలో ఏమైనా తినే వస్తువులు ఉన్నాయంటే మన ఎంట ఎలాగలా పడవు. చాలా డేంజర్. 1 2 కాదు, 100 వందలే ఒక్కసారే పడిపోతాయి. ఈ ఊర్లోని ఎన్ని చేసినా అలబండ తెచ్చిపెట్టినా కూడా అంతే. మా ఆయన చూడండి కోతిని పరామర్శిస్తుంటారు పాపం, అదేమో పలకరించకుండా వెళ్ళిపోతుంది. ఏమైంది చెయ్యా, ఏమైంది? ఆయన అంత ప్రేమగా అడిగితే సమాధానం చెప్పాలా? నన్నైనా అడగరు పాపం, దాన్ని ప్రేమగా అడుగుతున్నారు. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి చెట్టు మీద నుంచి ఎలా దొరుకుతుంది, జంపింగ్ చపాంగ్ 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 చిటి చిటి చూ తపాలని పడుతుంది. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళి చూసారా, లేకపోతే మీ ఊర్లో కూడా చూసుంటారు. నేనైతే ఆ కోత వచ్చిందంటే రూమ్లోకి వెళ్ళిపోయి కలిపి గడేసుకొని దుప్పటి కప్పుకొని కూర్చుంటాను తప్ప నేను బయటికి రావడము. బాబోయ్ అంత బీభత్సం చేస్తాయి. నాశనం చేయాలంటే కోతులతోటే. మన పెద్దవాళ్ళు ఏమంటారు, మనం ఏమైనా చేస్తే ఏమంటారు పెద్దవాళ్ళు, కోతి బుద్ధులు పోవురా మీకు అంటారు. మీకు అనుభవిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ మై ఛానల్.